హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం రామేశ్వరం నుంచి వెళ్ళి పాండిచేరి అయితే బయలుదేరాము. ఎవరైతే మన వీడియోలో ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియోలో మేము బోటింగ్ అయితే చేసాము. పాండిచేరిలో ఫేమస్ ప్లేసెస్ అంటే బోటింగ్, బీచెస్ ఉంటాయి. చాలా బాగుంది ఇక్కడ లొకేషన్. ఫస్ట్ స్టీమర్లో మమ్మల్ని అయితే బోటింగ్ లొకేషన్కి అయితే తీసుకెళ్లారు. ఇక్కడి నుంచే వెళ్ళాలి. సో స్టార్ట్ అయితే అయిపోయాము. స్టీమర్లో ఆ బోటింగ్ లొకేషన్ కాడికి వెళ్తుంటే చాలా బాగుంది. వెళ్తుంటే చుట్టూ చెట్లే, మధ్యలో వాటర్. ఈ రూట్ వచ్చేసి మనకు సముద్రానికి లింక్ అయి ఉంటుంది. మనోడు వ్యూని అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. వ్యూ కూడా చాలా బాగుంది చూస్తుంటే. సేఫ్టీ కోసం మాకైతే లైఫ్ జాకెట్లు కూడా ఇచ్చారు. చాలా కష్టంగా ఉంది నడుపుతుంటే. వెయిట్ చాలా పడుతుంది, బోటు వెయిట్ మా చేతుల మీద. సో ఫాస్ట్గా నడపలేకపోతాను. చాలా ఇబ్బంది పడుతున్నాం. నీళ్ళు అయితే చాలా పడుతున్నాయి మా మీద. డ్రెస్ అంతా తడుస్తుంది. చూస్తున్నారా ఆ బోట్ పోతుంది. ఆ బోట్ వెళ్ళే రూట్లో వెళ్తే మనకు సముద్రం వెళ్తుంది. ఇలానే ముందుకెళ్ళామంటే అలలు చాలా వస్తాయి. సో అటు సైడ్ వెళ్ళనివ్వలేదు మమ్మల్ని. అలలు వచ్చాయంటే మా కంట్రోల్ చేయలేము మనం ఈ బోట్లను. సో కాన్స్టెంట్ ఇక్కడ ఉన్న నీళ్ళతోటి ఈ బోట్లను నడపవచ్చు. సో ఇక్కడనే తిరిగాము. చాలా బాగా అనిపించింది తిరుగుతుంటే. ఇద్దరు చొప్పున ఒక బోట్ అని ఇచ్చారు. మేము నడుపుతుంటే మా మీద పడే ఎక్కువ ఉన్నాయి నీళ్ళు. ఫస్ట్లో మాకు నడపనీకి రాలేదు, నడుపుతుంటే మాకు అలవాటు అయిపోయింది. చుట్టూ గ్రీనరీ చాలా బాగుంది ఇక్కడ. ఇక్కడ చూసినట్టయితే చాలా లోతుంది. మాకు లైఫ్ జాకెట్లు ఉన్నాయి కాబట్టి కొద్దిగా భయం అనేది లేదు. ఇక్కడ మా దగ్గర ఉన్న కర్ర నీటి లోపల పెడితే అది మొత్తం మునిగిపోతుంది. మా ప్రయత్నం మేము చేస్తూ అలా నేర్చుకున్నాము బోటింగ్. ఒకవైపు భయంగానే ఉంది, ఇంకోవైపు బాగా అనిపిస్తుంది బోటింగ్ చేస్తుంటే. వెళ్తుంటే మేము చాలా రిలీఫ్గా బోటింగ్ చేసాము. మాకు అలవాటు అయిపోయింది చేస్తుంటే. ఫస్ట్లో మా మీద నీళ్ళు పడ్డాయి, కానీ వెళ్తుంటే అది అలవాటు అయిపోయి ఇంకా మా మీద నీళ్ళు పడలే. నెక్స్ట్ నుంచి వెళ్ళి చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ మాత్రం. చుట్టూరుగా గ్రీనరీ, చాలా లోతుంది ఇక్కడ. నెక్స్ట్ మాతో పాటు గైడ్ కూడా ఉన్నాడు. లైఫ్ జాకెట్లు ఉండడం వల్ల, గైడ్ కూడా ఉండడం వల్ల కొద్దిగా భయం అనేది లేకుండా అయింది. స్ట్రేట్గా వెళ్తే మాకు సముద్రం టచ్ అవుతుంది. ఆ టచ్ కాకుండా మాకు గైడ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాడు. మనకు వన్స్ ఒకసారి అలలు దాకాయంటే మనం కంట్రోల్ తప్పి నీళ్ళలో పడిపోవాల్సిందే. అందుకే చాలా జాగ్రత్తగా వెళ్ళాము. చేతులు బాగా గుంజుతున్నాయి మాకు. ఇది అలవాటు లేకుండా ఉన్నాయి కదా మాకు. చేతులు బాగా నొప్పులు వేస్తున్నాయి. ఎంత కంట్రోల్ చేసినా మా మీద కొద్దిగా వాటర్ అయితే పడుతూనే ఉన్నాయి. బోట్లో కూడా కొన్ని వాటర్ వస్తున్నాయి. చాలా బాగుంది ఇక్కడ. చెట్లతో కప్పేసిన అమెజాన్ అడవుల్లో ఉన్నట్టుంది మాకు ఇక్కడ. మా వాళ్ళు అయితే
వెళ్తూనే ఉన్నారు. గైడ్ ఎటు చూపెడితే అటు. ఇక్కడ కొద్దిగా దోమలు ఉన్నాయి. దోమలు బాగా కుడుతున్నాయి ఇక్కడ లోపల. నీడలాగా ఉంటుంది కదా, ఇక్కడ దోమలు ఉండడానికి బాగా ఛాన్సెస్ ఉంటాయి. పాములు గిట్లా కూడా ఉండడానికి ఛాన్సులు ఉంటాయి. ఇందులోకి వెళ్తుంటే బాగా భయం వేస్తుంది. డ్రైవింగ్ మొత్తం చూసుకునే నేనే, లెఫ్ట్ రైట్ అన్నీ నేనే కంట్రోల్ చేస్తున్నాను. ఓకే ఓకే, నువ్వే అని ఇంకా చాలా లోతుంది ఇక్కడ. మొత్తానికైతే పాములు దోమలు ఉండే కాంచెలు బయటకి అయితే వచ్చేసాం. అమ్మాయి ఇప్పుడైతే రిలీఫ్గా ఉంది. అందులోకి వెళ్ళినప్పుడు దోమలు పాములు ఎక్కడ ఏమైనా పాములు గిట్లా కనబడుతాయని భయపడ్డాను. మొత్తానికైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము బోటింగ్. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ ఇది. పాండిచ్చేరిలో బోటింగ్ కంప్లీట్ చేసుకున్నాము. బయటకి అయితే సక్సెస్ఫుల్గా వచ్చేసాము. అమ్మాయి పైసలు ఇచ్చి పనిష్మెంట్ తెచ్చుకోవడం అంటే ఇదేనేమో. కాబట్టి బాగుంది ఎక్స్పీరియన్స్. మా తర్వాత చాలా మంది స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు వచ్చి బోటింగ్ చేశారు. వాడైతే నిలబడి చేస్తున్నాడు బోటింగ్. కొద్దిసేపు అలా తిరిగాము. ఇక్కడ వాళ్ళు చాలా బాగా సెట్ చేసుకున్నారు. ఇక్కడ లొకేషన్ చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ చాలా బోట్లు లాగా ఉన్నాయి. చాలా బాగున్నాయి బోట్లు మాత్రం. ఛాన్స్ అయితే స్పెండ్ చేసాం ఇక్కడ. చాలా బాగా అనిపించింది. ఇంకా రిటర్న్ అయిపోయాం. వీడియో వాడు నిలబడి బోటింగ్ చేశాడు. ఇప్పుడు కూర్చొని బోటింగ్ చేస్తాడు. బయలుదేరిపోయాము. నా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి బీచ్ గురించి చూపెడతా. ఒక 2 hours స్పెండ్ చేసాం దీంట్లో. అదే మేము సముద్రంలో బోటింగ్ వెళ్ళినప్పుడు అయితే 3 hours చాలా తక్కువ రేట్లోనే అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.